నమస్తే. నేను మీ అశ్విని కుమార్. విడగొట్టడం మొదలుపెట్టింది ఎవరు? డివిజివ్ పాలిటిక్స్ ఎవరు మొదలుపెట్టారు? ఈరోజు కొత్తగా ఏదో హిందూ ముస్లిం అని చెప్తున్నారు. అసలు మొత్తం మనం 1947 నుంచి చూసుకుంటే హిందువుల్ని, ముస్లిముల్ని, క్రిస్టియన్ని, ఆ తర్వాత నడుస్తున్న రాజకీయ నాయకులు ఎస్సీలంటూ, ఎస్టీలంటూ, దళితులంటూ అన్ని రకాలుగా విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అధికారంలోకి రావటం కోసం. ఇక దక్షిణాది రాష్ట్రాలు చూసుకుంటే మనం ఎక్కడా కూడా ఏ రకంగా అయినా అధికార దాహం ఎక్కడ దాకంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, భాషా భేదం, అన్ని రకాల కుట్రలు ప్రజల మీదకి తీసుకురావాలి. ఎట్లాగైనా సరే ప్రాంతీయ ఫీలింగు ఏ రకంగా అయినా అధికారంలోకి రావాలి. వేరే ఏది అభివృద్ధి గురించి చెప్పడానికి కానీ, అభివృద్ధి చూపించి ఓట్లు అడగటానికి ముందుకు రావట్లేదు చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం గూగుల్కి సంబంధించి అంత ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ తీసుకొని వస్తే, కర్ణాటకలో కన్నడ అంటారు, తమిళనాడులో తమిళ్ అంటారు, లేదంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటారు, కేరళలో ఇంకొకటి మాట్లాడతారు. వీళ్ళందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లోస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వేరే దారి లేక కన్నడ భాష, తమిళ భాష, లేదంటే వక్ఫ్ అని ఏదో ఒకటి మొదలు పెడుతూనే ఉంటారు, వెడగొట్టి డివిజివ్ పాలిటిక్స్. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే కళ్ళ ముందు వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా కూడా పార్టీ అధికారంలోకి వచ్చేట్టు కనపట్టలేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి రావాలి. ఇంతవరకు మనం చూసుకుంటే ఎప్పుడు డిఎంకే బ్యాక్ టు బ్యాక్ అధికారంలోకి వచ్చింది లేదు. ఒక్క అన్న డిఎంకే పార్టీ ఒక్కటే ఆ రికార్డు ఆ పేరు మీద ఉంది, వరుస ఎలక్షన్లు గెలిచినట్టు. ప్రస్తుతానికి స్టాలిన్కి దారులు మూసుకుపోతున్న వేళ కొత్తగా తెర మీదకి హిందీ భాషని, హిందీ సినిమాల్ని, హిందీ మూవీస్, అట్లాగే ఫ్లెక్సీస్ అన్నీ కూడా బ్యాన్ చేయాలి హిందీ భాషతో అంటూ కూడా మొదలుపెట్టాడు. ఆయన బుధవారం ఉదయం 11ంటికి ఇది మొత్తం కూడా ఈ పీలర్ వదిలేరు, క్యాబినెట్లో వాళ్ళ మీటింగు ఉంది, హిందీని బ్యాన్ చేయబోతున్నామని. దాని తర్వాత వెనక్కి తీసుకున్నట్టుగా, రివోక్ అన్నట్టుగా గురువారం సాయంత్రం డిఎంకే ఐటీ వింగు వీళ్ళందరూ కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ట్వీట్ రూపేణ వదిలిన ఏం జరిగింది డ్రామా, ఆ మధ్యలో ఏం జరిగింది, ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు తమిళనాడులో డిఎంకే స్టాలిన్ చెప్తున్నట్టుగా నిజంగానే హిందీ భాష మీద అంత ద్వేషం ఉందా? వీళ్ళు రాజకీయ పార్టీ పరంగానే రెచ్చగొడుతున్నారా? ప్రజల్లో కూడా ఆ ఫీలింగ్ ఉందా? మనం లెజెండ్స్ దగ్గర నుంచి చూసుకుంటే చాలామంది కవులు, కళాకారులు, రచయిత్రులు కూడా వీళ్ళందరూ తమిళ భాషని ఉత్తరానికి తీసుకెళ్ళాలి, హిందీ ఒక బ్రిడ్జ్ కింద భాషని ట్రాన్స్లేట్ చేసుకుంటూ వచ్చారు. నార్త్కి సౌత్కి మధ్య ఒక బ్రిడ్జ్ బ్యారియర్లా కూడా చాలామంది పేర్లు చూసుకోవచ్చు. మనం మొదలు పెడితే లెజెండ్స్ నుంచి మొదలు పెడితే సుబ్రహ్మణ్య భారతి 1882 నుంచి 1921 అని ఒక పెద్ద కవి. ఎట్టయ్యపురం నుంచి ఒక కవే కాదు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే హిందీ భాషని ట్రాన్స్లేషన్స్ ద్వారా, రెవల్యూషనరీ వర్క్స్ ద్వారా కూడా హిందీ ఇన్స్పైర్ చేసే ట్రెడిషన్స్నైనా, నార్థన్ నేషనలిజంని కూడా తమిళనాడులో తీసుకొచ్చాడు. అట్లాగే తమిళ్ కల్చర్ని నార్త్ ఇండియాకి తీసుకెళ్ళాడు. భారతి ఆయన మొత్తం మద్రాస్ స్టేట్లో ఆయన హిందీ టెక్స్ట్ బుక్స్ కూడా పెట్టుకునేవాళ్ళు. అంటేనే ఆయన హిందీ భాష కోసం తమిళ భాషకి హిందీ భాషకి మధ్య బ్రిడ్జ్ ఎట్లా కట్టేవారు ఇదివరకు, ఎక్కడా కూడా ద్వేషం రాకుండా అనేది సుబ్రహ్మణ్య భారతితోనే మొదలైంది. ఆ తర్వాత పుదుమై పితాన్ ఈయన 1906 నుంచి 1948 మోడర్నిస్ట్ మాస్టర్ అంటారు. తిరునెల్వేలిలో జన్మించాడు ఈయన. చాలా సర్కాస్టిక్గా సోషల్ సెటైర్స్ తమిళ్లో రాసేవాడు. కులాల మీద, కలోనియలిజం మీద, వీటన్నిటి మీదగా రాసి హిందీలోకి ట్రాన్స్లేట్ చేసేవాడు. ఆ ట్రాన్స్లేషన్ ఎంతవరకు వెళ్ళిందంటే ఆ ప్రేమ్చంద్ సక్సెసర్స్ అందరినీ కూడా ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఈయన ట్రూ బ్రిడ్జ్ బిల్డర్ అని కూడా చెప్పచ్చు మనం. ఇంకా తర్వాత తీసుకుంటే మనం ఆర్కే నారాయణ్ ఎవరు మర్చిపోరు. 1906 నుంచి 2001 మద్రాసులో జన్మించాడు. ఇప్పుడు ప్రస్తుతం చెన్నై. ఇంగ్లీష్లో రాసేవాడు ఆయన. కానీ మాల్గుడి కథలు అందరికీ గుర్తుంటాయి. అవన్నీ కూడా హిందీ ట్రాన్స్లేషన్స్లోకి, ఫిలిమ్స్లోకి తీసుకున్నారు.
ఆయన కూడా నారాయణ్ చాలా సింపుల్గా హిందూ నోవలిస్ట్ హర్వీష్ రావు బచ్చన్ లాంటి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నది మనం వింటూనే ఉన్నాము. ఇంకా తర్వాత కల్కి కృష్ణమూర్తి అందరికి గుర్తుండే ఉంటారు. ఆయన ఎపిక్ పొన్నియిన్ సెల్వన్ చోళా ఎరా టైంలో తమిళనాడులోది ఆయన హిందీ వర్షన్స్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు చాలా పెద్ద హిందీ రీడర్స్ అంతా కూడా ఆయన్ని ఫాలో అయ్యేవారు. 1950లో క్లాసిక్ ఇంట్రెస్ట్ తమిళ్ ఎపిక్స్లో కూడా వీటన్నిటిలో కూడా ఆయన తీసుకురావటంలో చాలా పాత్ర ఉంది కల్కి కృష్ణమూర్తిది. అట్లాగే మోడర్న్ వాయిసెస్లో తీసుకుంటే మనం ఇందిరా పార్థసారథి, ఈయన రాజా పాల్యంలో సాహిత్య అకాడమిక్ విన్నర్ కూడా రైటరు. ఈయన తమిళ్లో రాసి ఆ తర్వాత కవితలు రాసేవాడు తమిళ్లో, ఆ తర్వాత అవన్నీ హిందీలో ట్రాన్స్లేషన్స్ అయినాయి. ఆ తర్వాత తీసుకుంటే మనం పెరుమల్ మురుగన్, ఈయన తిరుచెన్గోడిలో పుట్టినైనా కాంట్రవర్సీలో కూడా ఒక 1 పార్ట్ ఉమెన్ అనేది ఒక కాంట్రవర్సీ కూడా ఆయన రాసింది. దాన్ని హిందీలోకి తర్జుమా చేశారు. దాన్ని మదోనుర్భగన్ దాని పేరు. ఆయన డిబేట్స్ అన్నీ కూడా హిందీలోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి. ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా వరకు ట్రాన్స్లేషన్స్ చేసి తమిళ్ నుంచి హిందీలోకి మార్చి హిందీ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తులు, కవులు, కళాకారులు వీళ్ళందరూ కూడా. ఇంకా అంతెందుకు ఫిలిం ఇండస్ట్రీ, తమిళ సినిమాలు ఎన్ని హిందీలోకి డబ్ అయ్యి అక్కడ ఆడినయ్యి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. స్టాలిన్ స్కాలర్ వీళ్ళందరినీ మర్చిపోయి నార్త్ సౌత్ డివైడ్ నెరేటివ్ తీసుకురావటము, అంతేకాకుండా భాషని హిందీ భాషని బ్యాన్ చేస్తున్నామని, ఆఖరికి రూపాయి సింబల్ దాన్ని కూడా బ్యాన్ చేస్తూ ఉంటే మొదలుపెట్టాడు. ఆ సింబల్ కూడా ఉదయ్ కుమార్ ధర్మలింగం ఆయన క్రియేట్ చేసింది, ఆ లోగోని, రూపీ లోగోని. ఆయన తమిళియన్నే. అంతేకాకుండా ఆయన మాజీ డిఎంకే ఎమ్మెల్యే కుమారుడు కూడా. అప్పుడు అడాప్ట్ చేసినప్పుడు కూడా పవర్లో ఉన్నది ఎవరు అంటే తమిళనాడులో డిఎంకే ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంది. చిదంబరం పర్సనల్గా అయితే అతను ఉదయ్ కుమార్ని సన్మానించాడు కూడా అతని వర్క్ గురించి. మరి అప్పుడంతా రాయని ఈ హిందీ తమిళ్ ఇదంతా కూడా ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు స్టాలిన్ తెర మీదకి ఎందుకు తీసుకొని వచ్చాడు అనేది తమిళ ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాక దక్షిణాది ప్రజలు కూడా. ఎందుకంటే తమిళనాడులో ఇలా మొదలుపెట్టి తర్వాత కర్ణాటక, తర్వాత కేరళ, ఇట్లా అన్ని రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లోకి స్ప్రెడ్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ఒక కుట్ర జరుగుతుంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, అట్లాగే లాంగ్వేజ్ వార్. వీళ్ళందరూ నేర్చుకోవాల్సింది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండి హోంగ్జూ, ఆయన ఎన్ఎస్సి లిస్టింగ్ కంపెనీలో కూడా ఎంటైర్ స్పీచ్ హిందీలో ఉంది. ఎందుకంటే ఆయన హిందీలోనే మాట్లాడాడు. అలాంటి వ్యక్తి ఒక ఫారినర్ మన భారతదేశ ప్రజల్ని కమ్యూనికేట్ చేయటానికి హిందీ భాష మాట్లాడినప్పుడు ఈ కాంగ్రెస్ కూటమి నాయకులందరికీ కూడా ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఇట్లా తెర మీదకి తీసుకొచ్చారు అన్నది అందరూ బాగా ఆలోచించుకోవాలి. ఇంకో పక్క బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎప్పుడైతే స్టాలిన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో ఇమీడియట్గా అది బీహార్లో మహాగఠబంధన్కి ఏమన్నా దెబ్బ పడవచ్చు అని వెంటనే గ్రహించి వాళ్ళందరూ దాన్ని స్టెప్ని రివోక్ తీసుకోమన్నారు. ఇమీడియట్గా స్టాలిన్ స్వయంగా చెప్పనప్పటికీ మంత్రివర్గం క్యాబినెట్ ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని చెప్పి గురువారం సాయంత్రంకి మాట మొత్తం మార్చేసింది. స్టాలిన్ చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గర నేర్చుకోవాలి. యోగి ఆదిత్యనాథ్ తమిళ్ని వెల్కమ్ చేస్తూ మనం చాలా హోల్డింగ్స్ చూస్తూనే ఉంటాం ఉత్తరప్రదేశ్లో ప్రయాణిస్తున్నప్పుడు. కానీ స్టాలిన్ లాంటి వాళ్ళు మాత్రం హిందీని ద్వేషిస్తున్నాం అని చెప్తారు ఓటు బ్యాంక్ కోసం. ఒక పక్క ఎన్నికల్లో ఓడిపోతే వీళ్ళందరూ అలా మాట్లాడతారంటే వీళ్ళందరూ ఒక సిరీస్ ఆఫ్ కొన్ని మాటలు నేర్చుకున్నారు. ఓడిపోతే ఏంటి అనేది ప్రతిపక్ష నాయకుడైతే ఈవీఎం ఫాల్టీ అంటాడు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు బీజేపీ కాన్స్పిరసీ అంటారు, కేజ్రీవాల్ అయితే ఈడీ సిబిఐ ఈ డ్రామా అంటూ చెప్తాడు, తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు మీడియా బయాస్ అంటారు, శరద్ పవార్ అయితే పీపుల్ మిస్లీడ్ అంటాడు, ఉద్ధవ్ ఠాకరే అయితే బీజేపీ పవర్ని మిస్యూజ్ చేసుకుంది అని చెప్తారు. స్టాలిన్ లాంటి వాళ్ళు నార్త్ సౌత్ అని తీసుకొని వస్తూ ఉంటారు. అట్లాగే బఘేల్ లాంటి వాళ్ళు మనీ పవరు, కేసీఆర్ లాంటి వాళ్ళంతా కూడా సెంట్రల్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఇంటర్ఫీర్ అయినాయని చెప్తారు. అదే బీజేపీ ఓడిపోతే ఎక్కడా కూడా మాట్లాడదు, పీపుల్స్ మ్యాండేట్ అంటుంది. సో ఇవి నేర్చుకోవాల్సింది వాళ్ళు. అంతే తప్ప ఇదే దాని మీద డివిజివ్ పాలిటిక్స్ అని తీసుకొస్తున్నదే కాంగ్రెస్ కూటమి నాయకులు.
కానీ దాని నెపం ఎలిగేషన్ వేస్తుంది మాత్రం ఎన్డీఏ మీద, ముఖ్యంగా బీజేపీ మీద. గోద్రా ఇన్సిడెంట్ అంటూ నడిపారు, కోర్టులన్నీ క్లీన్ చిట్ ఇచ్చినాయి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగానే. హిందూ టెర్రరిజం అని తీసుకొని వచ్చారు. ముంబై అటాక్స్ కూడా ఆర్ఎస్ఎస్ ఉంది, హిందూ టెర్రరిజం అని చెప్పారు. కర్ణాటకలో అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలంటున్నారు. 26/11 ముంబై అటాక్స్, దాని మీద కూడా హిందూ టెర్రరిజం, హిందుత్వ, ఆర్ఎస్ఎస్ అని పుస్తకాలే రిలీజ్ చేశారు. దాని వెనక ఎవరున్నారు అన్నది తర్వాత నిజం బయటకు వచ్చాక వీళ్ళందరూ నోరు మూతపడిపోయినాయి. ప్రస్తుతానికి సౌత్ ఇండియాలో చాలా డేంజర్ పాలిటిక్స్, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ తీసుకుంటే కర్ణాటకలో లాంగ్వేజ్ వారు, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి ఇవన్నీ. తమిళనాడులో నార్త్ సౌత్ తమిళ్ బ్యాన్ అని. సో ఇవన్నీ కూడా ఈ రకంగానే ప్రజల్ని రెచ్చగొట్టేకి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలి, ఎందుకోసం ఈ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఇవన్నీ గమనిస్తూనే ఉండాలి. గమనిస్తూ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ఓటు రూపేనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, అంతకు మించి వేరే మార్గం లేదు. థ్యాంక్ యూ.